మీరు లక్ నమ్ముతారా, టాలెంట్ని నమ్ముతారా మ్యామ్? అంటే బోత్ ఆర్ ఇంపార్టెంట్, సగం సగం ఐ థింక్. అంటే టాలెంట్ ఇస్ మస్ట్, బట్ కొంచెం లక్ కూడా ఉండాలి. మనం టాలెంటెడ్ అవ్వచ్చు, మనం రాంగ్ ప్లేస్లో ఉన్నాం అనుకోండి, డిఫరెంట్గా ఉంటుంది కదా. రెండు ఉండాలి. రెండు ఉండాలి. అండ్ లక్ మన చేతిలో లేదు కదా. లేదు. సో టాలెంట్తో మనం ఎంతవరకు చేయగలమో అందుకనే చెప్తున్నాను. సో వాళ్ళెవరో చేశారు కాబట్టి మీరు కూడా అదే చేయాలి అని అనుకోవద్దు. వాళ్ళకి వర్కౌట్ అయ్యింది ఫర్ వేరియస్ రీజన్స్, ఏదో టైమింగ్ అన్నీ వర్కౌట్ అవుతాయి. మనకి అవ్వకపోవచ్చు అదే లెవెల్లో, మనం డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. ట్రై అగైన్, బట్ పాజిటివ్గా ట్రై చేయండి, పాజిటివ్గా ఉండండి. జస్ట్ డోంట్ ఫీల్ బ్యాడ్ ఫర్ ఎవ్రీథింగ్. మనీకి వాల్యూ ఇస్తారా, మనుషులకి వాల్యూ ఇస్తారా మీరు? ఒకటే పిక్ చేసుకోమంటే చాలా కష్టం ఫర్ ఎనీబడి. అంటే ఇప్పుడు టోటల్గా ఇప్పుడు ఓన్లీ మనుషులే అని చెప్పగలను. నేనైతే అంటే నాకు సఫిషియెంట్గా ఉందనుకోండి, అప్పుడు మీరు అడిగినప్పుడు సినారియో వేరు. నేను బాగా ఆకలిగా ఉన్నాను, నాకు తినడానికి కూడా లేదు అన్నప్పుడు వేరేగా ఆన్సర్ వస్తుంది. సో డిపెండ్స్ ఆన్ ద సినారియో. ఇప్పుడు నేనున్న కంఫర్ట్ జోన్లో ఇప్పుడు నన్ను అడిగితే మనుషులకే వాల్యూ ఇస్తాను. బికాజ్ నాకు ఐ ఆల్రెడీ హ్యావ్ ఇనఫ్. రియల్గా నువ్వు ఎర్న్ చేసుకుంటే మనుషులు రేపొద్దున నువ్వు వెళ్ళిపోయినప్పుడు నీ గురించి మంచిగా మాట్లాడాలి. వెళ్ళిపోయింది ఇవిడ హ్యాపీ అని అనుకోకూడదు. అమ్మో ఆవిడ ఎంత మంచి ఆవిడ వెళ్ళిపోయిన మనం బిహైండ్ బాగా మాట్లాడుకున్న వాళ్ళు, దట్ మీన్స్ అప్పుడు మనం మంచి వాళ్ళం. మన ముందు అందరూ బాగా మాట్లాడతారు. ఇందాక బట్టర్ వేసారు. ఈ సాంప్రదాయని ఈ మూవీ ఒప్పుకోవడానికి ఇందులో నచ్చిన పాయింట్స్ అంటే అండి, ఫస్ట్ శివాజీ గారితో కాంబినేషన్ అనగానే, అది కూడా సోలో హీరోయిన్ అనగానే, అంటే ఇప్పుడు ఈ కాలంలో సోలో హీరోయిన్ అంటే ఐ డి నాట్ ఈవెన్ ఎక్స్పెక్ట్. కాకపోతే ఏంటంటే సోలో హీరోయిన్ అనడం బదులు మెయిన్ లీడ్ అనుకుందాం, ఫీమేల్ లీడ్ ఫస్ట్ థింగ్. అండ్ అంటే అంత స్క్రీన్ స్పేస్ ఉంటుందని కదా అర్థం, అంత ఇంపార్టెన్స్ ఉంటుందని. దెన్ ద స్టోరీ పార్ట్లో ఏమైందంటే ఒక ఎంటర్టైన్మెంట్. ఇక్కడ ఎవరికి ఏమి సలహాలు ఇవ్వట్లేదు, ఎవరు మెసేజ్లు ఇవ్వట్లేదు, ఎవరికి ఇలా ఉండండి కానీ ఏమి చెప్పడం లేదు. సో ఇట్స్ జస్ట్ ప్యూర్ ఎంటర్టైన్మెంట్ అంతే. సూపర్ హిట్ అయింది. పార్టీ లేదా మేడం? నీకు పార్టీ ఏంటి చెప్పు, ఇంకా ఏమైనా కోరుకో ఇస్తా, అంతే అంటారా? మొత్తానికి మీ ఫేస్ లో ఒక 1000 లైట్స్ ఇట్లా వెలిగిపోతున్నాయి. నెక్స్ట్ ఇంకేం చేయబోతున్నారు? తెలియని రహస్యాలు ఏమన్నా ఉన్నాయా మాకు? ఒక 2 సినిమాలు చేస్తున్నాను. శ్రీకాంత్ గారితో ఒక సినిమా చేస్తున్నాను. అది కొంచెం సోషల్ ఫ్యాంటసీ లాగా, అంటే కొంచెం యమలీల టైప్, అంటే అది కాదు, బట్ అలాంటి జోనర్లో ఉంటుంది. దెన్ ఇంకొకటి సైకలాజికల్ థ్రిల్లర్ విత్ జగపతి బాబు గారు చేస్తున్నాను. అది కూడా తొందరలో వస్తుంది. మొత్తానికి మేము అన్ని మిస్ అయిన కాంబినేషన్స్ అన్ని కనిపించబోతున్నాయి. చాలా చాలా హ్యాపీగా ఉంది మ్యామ్. ఇప్పుడు కపుల్ షో ఏదైతే చేస్తున్నారో మీరు, అది ఎలా ఉండబోతుంది? మాకు మామూలుగా లేదు మీ జడ్జిమెంట్. సో నేను ఇప్పుడులాగే అండి, నేను అనవసరంగా ఎవరిని, అంటే జడ్జ్ అయినా సరే మీరు చూసుంటారు జబర్దస్త్లో కూడా. అవును మ్యామ్. నేను అనవసరంగా ఎవరిని ఏది రియాలిటీ షో కాబట్టి నేను ఏదో ఒక డ్రామటైజ్డ్గా ఏదో అనాలి, లేకపోతే ఏదో ఒకటి చేయాలి, దాన్ని నేను నా ప్రోమో పడాలంటే నేను ఇప్పుడు ఏదో ఒకటి పంచ్ లైన్ వేయాలి, లేకపోతే వాళ్ళని ఏదో ఒకటి అనాలి, లేకపోతే ఎడవాలి, లేకపోతే ఇవన్నీ నేను చేయను. నేను మామూలుగా సిన్సియర్గా ఏమనిపించిందో చెప్తాను. బట్ ఒక పాయింట్ తర్వాత ఒక ఆర్గ్యుమెంట్ లెవెల్ వచ్చి అలా అంతా అయినప్పుడు కొంచెం దెన్ ఐ హ్యావ్ టు టెల్ స్ట్రిక్ట్గా. మేడం, ఎప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరినీ నేను ఒకటి అడుగుతా, దేవుడు వచ్చి నీకు ఏం కావాలి అంటే మీరు ఏం అడుగుతారు అని? నేను యాక్చువల్లీ దేవుడు వచ్చి నిజంగానే ఇప్పుడు వచ్చి అడిగితే నా ఫ్యామిలీ మొత్తానికి గుడ్ హెల్త్ కావాలని అడుగుతాను. అంటే భయం వేస్తుందా ఈ బయట సిచ్యువేషన్స్ చూసి? ఎట్లా? లేదు, హెల్త్ ఒక్కటే. మనము ఎంత జాగ్రత్తగా ఉన్నా మనం ఏం చేయలేం. అంటే మనం ఇది తింటున్నాము, సో ఇవి తినకూడదు, ఇవి తినాలి, ఇవన్నీ ఫాలో అవుతాం కదా. ఇవన్నీ ఫాలో అయినా కూడా సమ్ టైమ్స్ ఏదో ఒకటి అవుతుంది. సో అలా అంటే చెప్తున్నాను, ఒక 3-year-old అమ్మాయికి కూడా క్యాన్సర్ రావచ్చు. మా హస్బెండ్ కొన్నిసార్లు చూస్తారు, క్యాన్సర్ స్పెషలిస్ట్ కదా. సో వాళ్ళు మరి ఏమి తిన్నారని, ఏమి ఉన్నాయని, అంటే సో ఏమంటున్నానంటే హెల్త్ అనేది మన ఒక పాయింట్ తర్వాత ఇది లక్కే. సార్ ఇంట్లో డిస్కస్ చేస్తూ ఉంటారా, దీని వల్ల క్యాన్సర్ వస్తుంది, లేకపోతే ఇది చెయ్యకూడదు అని ఎప్పుడైనా? అంటే ఇది ఖచ్చితంగా మన వాళ్ళకి ఉపయోగపడుతుంది. ప్రూవ్డ్ సినారియోస్ అవుతేనే చెప్తారండి, ఇంకా టెస్ట్లో ఉన్నవి అయితే చెప్పరు. బట్ కొన్ని అయితే స్టడీలో ఉంటాయి కదా, అవి ఇంకా ప్రూవ్డ్ కానివి
చెప్పరు. హీల్ జస్ట్ సే డోంట్ బీ కేర్ఫుల్, అది మనకు తెలియదు కానీ ఇట్స్ బెటర్ టు అవాయిడ్ ఇట్ అని చెప్తారు అంతే తప్ప అది మస్ట్గా వచ్చేస్తుందని చెప్పరు. ఆయన ఏంటంటే మామూలుగా పేషెంట్స్ గురించి ఎక్కువ మాట్లాడరు కానీ చిన్న పిల్లలకి వచ్చినప్పుడు మాత్రం చాలా ఎఫెక్ట్ అవుతారు. చిన్నపిల్లలు వచ్చినప్పుడు ఇవాళ ఐ సా 3 year old పాప ఏడుస్తూ అదే పట్టుకొని నన్ను పెట్టుకుని హీల్ గెట్ ఎమోషనల్. ఒక చిన్న పాప, మనం చెప్పాం కదా ఇప్పుడే ఇంకొక సినారియోస్ వేర్ పీపుల్ ఆర్ గెటింగ్ ఎఫెక్టెడ్. సో అది ఇంకొక రకం. సో హెల్త్ వైజ్గా కూడా పీపుల్ ఆర్ సఫరింగ్. సో మెనీ సఫరింగ్స్ మనం అన్నీ విన్నప్పుడు బాధేస్తుంది. అందరూ పర్ఫెక్ట్గా హ్యాపీగా ఉండాలనే కోరుకుంటాం. ఐడియల్గా గొడవలు లేకుండా ఏమి లేకుండా హ్యాపీగా ఉండాలనే కోరుకుంటాం కానీ అందరికీ అలా ఉండదు. సో అదే చెప్పాను, లైఫ్లో కొంచెం లక్ కూడా ఉండాలి. మనం అంతా బాగున్నా కూడా మనకు అన్ని డబ్బులు ఉన్నా కూడా వీ మే నాట్ హ్యావ్ గుడ్ హెల్త్. తెలుగు ప్రేక్షకులందరికీ ఏదైనా చెప్పాలి అంటే చెప్పొచ్చు మ్యామ్ మీరు. జస్ట్ హెల్త్ మనకి ఎప్పుడైనా బ్యాడ్ హెల్త్ వచ్చినప్పుడు మనం రికవర్ అవ్వలేదు. కోవిడ్ టైంలో చూసాము దట్ వీ డోంట్ హ్యావ్ అన్ అదర్ డే అన్నట్టుగా చాలా మందికి రేపు ఏమవుతుందో తెలియదు అన్నప్పుడు ఇవాళే మనం హ్యాపీగా ఉండాలి, మనకు ఉన్న దాంట్లో హ్యాపీగా ఉండాలి, మనం ఉన్న దాంట్లోనే వర్క్ చేసుకుంటూ హ్యాపీగా ఉండాలి. దేనికి అంత గొడవలు పడాల్సిన అవసరం లేదు, నా ఫీలింగ్ అవుతాయి అది. సో అది మ్యూచువల్గా అందరిని రెస్పెక్ట్ చేసుకుంటూ అందరితోనూ మంచిగా కంపాషనేట్గా కైండ్గా ఉండి మంచి హెల్త్ పెట్టుకొని హ్యాపీగా ఉండండి. దట్స్ ఆల్. ఎలా అనిపించింది మ్యామ్ కిసిక్ టాక్స్కి రావడం? నో ఇట్ ఈస్ వెరీ గుడ్ వర్ష. మీరు కూడా చాలా మంచి పాయింట్స్ అన్నీ మాట్లాడుతున్నారు. యు ఆర్ టెల్లింగ్ పీపుల్ అంటే మళ్ళీ అట్ ద సేమ్ టైం ఒక క్యూట్ లిటిల్ గర్ల్ లాగా మధ్యలో ఇలా అంటూ మళ్ళీ సీరియస్గా మంచి టాపిక్స్ అన్నీ అడుగుతూ దాని గురించి తెలుసుకుంటూ, అంటే లేకపోతే యూ హ్యావ్ ద మెచ్యూరిటీ, లేకపోతే అలాంటి క్వశ్చన్స్ ఎలా అడుగుతారు. ఓకే, ఐ డోంట్ నో హౌ మచ్ ఇట్ విల్ హెల్ప్ పీపుల్, బట్ కాకపోతే ఏంటంటే ఇఫ్ ఐ సెడ్ సంథింగ్ రాంగ్ ప్లీజ్ వదిలేయండి. మీకు నచ్చింది, మీకు కావాల్సింది, మీకు ఎలా కావాలో అలా లైఫ్ని లీడ్ చేయండి ఎవ్రీబడి. ఎందుకంటే మనము ఇది నా ఎక్స్పీరియన్సెస్ లాగా మీరు ఫీల్ అవ్వండి అంతే తప్ప మీరు ఏది మీకు నచ్చింది చేయాల్సిన అవసరం లేదు. ఎవరు చేయమని కూడా ఫోర్స్ చేయట్లేదు. సో జస్ట్ హ్యాపీగా ఉండండి అండ్ ఎంజాయ్. దట్స్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఒక కోరిక అడిగారు దేవుణ్ణి, మా ఫ్యామిలీ హెల్దీగా హ్యాపీగా ఉండాలని. తతాస్తు అది జరగాలని నమ్ముకున్న దేవుడిని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా హ్యాపీగా అనిపించింది మాకు కిసిక్ టాక్స్ కి రావడం, ఈ సాంప్రదాయాన్ని శుద్ధ పూసిని ఇంత పెద్ద హిట్ అవ్వడం, ఆ సక్సెస్ ని మాతో మీరు పంచుకోవడం చాలా హ్యాపీగా ఉంది. తొందరలోనే లయ గారు చేసే మూవీస్ అన్ని పెద్ద సక్సెస్ అవుతూ మేడం ఇక్కడే సెటిల్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఫ్యామిలీతో. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్.